జై గురుదత్త. అందరికీ నమస్కారం. శ్రీ శంకరాచార్య యతీంద్రులకు వైదిక కర్మ నిష్ఠాగరిష్ఠుడైన మండనమిశ్ర మహాకవికి శాస్త్రవాద చర్చలు ప్రారంభమవుతున్నాయి అని ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయింది. మాహిష్మతి నగరవాసులందరికీ మండనమిశ్రుని మీద నమ్మకం ఎక్కువ, అపారమైన గౌరవం కూడా ఎక్కువే. శంకర యతీంద్రుల గురించి అందరూ విన్నారు, కానీ చాలామంది ఆయన్ని చూడలేదు. కానీ ఆయన యొక్క విద్వత్తు, ప్రతిభ, చమత్కార సంభాషణ, దైవశక్తి ఇలాంటి వాటి గురించి మాత్రం విని ఉన్నారు. ఇద్దరు సమఉజ్జీలే, వారి వారి రంగాలలో నిష్ణాతులే. పరాజయం అనేది ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇప్పటిదాకా తెలియదు. అట్లాంటి రెండు విద్వత్ కవికుంజరాలు శాస్త్రవాద చర్చను చేయగలరు అని తెలిసి ప్రజలందరూ తండోపతండాలుగా సభావేదిక వద్దకు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా క్రమశిక్షణతో బారులు తీర్చి కూర్చున్నారు. వారిలో అనేక మంది వృద్ధ పండితులున్నారు, యువకులు ఉన్నారు, ఇక స్త్రీలు పిల్లలు సరే. ఉభయ భారతి సభకి అధ్యక్ష స్థానం వహిస్తుంది అని తెలిసిన స్త్రీలు అందరూ ఆనందాతిరేకాలతో ముందు వరుసలో వచ్చి కూర్చున్నారు. మహాసభ ప్రారంభ సూచకంగా ముందుగా ఘంటానాదం వినిపించింది. శంకర యతీంద్రులు సభామండప ప్రవేశం చేశారు. అక్కడికి వచ్చిన పండితులు, పామరులు అందరూ కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడి ఆయనకి స్వాగతం పలికారు. మరికొంతమంది వేద పండితులు స్వస్తి మంత్రాలు వినిపించారు. ఈ సభామండపాన్ని అందంగా అలంకరించారు. వేదికకి మధ్య భాగంలో పెద్ద సింహాసనం ఏర్పాటు చేశారు. అది అధ్యక్ష పీఠం. దానికి ఎడమ భాగమున శంకర యతీంద్రుల ఆసనం, కుడివైపున మండనమిశ్రుని ఆసనం ఏర్పాటు చేశారు. శంకరులు తమకు నిర్ణయించిన స్థానంలో సుఖాసీనులయ్యారు. అనంతరం సభకి అధ్యక్షురాలైన ఉభయ భారతి ప్రవేశించింది. అందరూ కరతాళ ధ్వనులతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మండనమిశ్రుడు తనకు నిర్దేశించిన ఆసనంలో ఆసీనులయ్యారు. పండితులు, కవులు, గాయకులు, నటులు, జ్ఞానులు అందరూ సభలో ఉన్నారు. పండితులతో, జనసందోహంతో సభామండపమంతా ప్రకాశిస్తోంది. అందరూ నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నారు. కానీ విని ఎరుగని ఇట్టి సభలో కూర్చొని పుణ్యపురుషుల సందేశం వినటమే తమ భాగ్యమని పామర జనం సంతోషిస్తున్నారు. కనురెప్పలు ఆర్పకుండా అందరూ వారినే చూస్తూ ఉన్నారు. ఇంకా సభ ప్రారంభం కాలేదు. అట్టి సమయంలో శంకర యతీంద్రులు నారాయణ స్మరణ పూర్వకంగా సభలోని వారినందరినీ ఆశీర్వదించారు. ఈ సభను ఏర్పాటు చేయుటకు గల అవసరాన్ని సూక్ష్మంగా తెలియజేస్తూ మేరు గంభీర స్వరంతో, పరమాత్మ స్వరూపులారా, పండితులు, పామరులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, జ్ఞానులు, అజ్ఞానులు మొదలైన వారందరూ ఇక్కడికి విచ్చేశారు. ఇట్టి సభను ఏర్పాటు చేయుటకు గల ఉద్దేశం ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈ సభలో జరగబోయే నిర్ణయం నాకు, మండనమిశ్రునికి సంబంధించింది మాత్రమే కాదు, మనందరికీ సంబంధించింది. సమస్త జగత్తునకు కళ్యాణ పరంపరలు జరగటమే దీని యొక్క ఫలితం. ఇందులో జయాపజయాలు ఉండవు. సత్యత్వ అసత్యత్వ నిరూపణ మాత్రమే జరుగుతుంది. అద్వైత సిద్ధాంతాన్ని ఈ సమాజంలో సుస్థిరం చేయాలనే దృఢ సంకల్పమే నా జీవిత లక్ష్యం. మండనమిశ్రుని అభిప్రాయాలలోని అజ్ఞానాన్ని పోగొట్టటయే నా యొక్క ఉద్దేశ్యం. ఇట్లాంటి ఈ సభలో నా యొక్క వాదనలోని సత్యాన్ని నేను సభాముఖంగా నిరూపించుకోలేకపోతే దండ కమండలాలను విడిచిపెట్టి శిఖాయజ్ఞోపవీతాలను ధరిస్తాను. సన్యాస దీక్షను విడిచి గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఈ సభలో సత్యాసత్యాలను నిర్ణయించే అధికారం సభాధ్యక్షురాలైన శ్రీమతి ఉభయభారతికి మాత్రమే ఉంది అన్నారు శంకరులు. శంకరాచార్యుల వారి ప్రతిజ్ఞను విన్న తర్వాత మండనమిశ్రుడు కూడా తమ అభిప్రాయాన్ని సగర్వంగా సభాసదులకు తెలియజేశాడు. పండితోత్తములారా, ఇది ధర్మానికి అధర్మానికి పరీక్ష. ఎల్లవేళలా ధర్మమే జయిస్తుంది. నేను వేదాలను, వేదాంగాలను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడను.
వైదిక కర్మానుష్ఠానమే మోక్షము. జీవించియున్నంత కాలం వైదిక కర్మలైన యజ్ఞ యాగాదులను అగ్నిహోత్రాదులను చేయాలి. వైదిక కర్మలు సక్రమంగా పూర్తి చేసిన వారికి మోక్షం లభిస్తుంది అని వేదవాక్యాలు చెప్తున్నాయి. పరమాత్మ ఉన్నాడని చెప్పుటకు ప్రత్యక్ష ప్రమాణాలు లేవు. వేదమొక్కటే ప్రమాణం. వేదాంతమనున్నది సోమరిపోతుల వాదన, స్వేచ్ఛాజీవుల యొక్క అభూత కల్పన. దానికి వేద ప్రామాణ్యం లేదు. ఇది నా యొక్క సిద్ధాంతం. నా యొక్క అభిప్రాయం తప్పని శాస్త్రసమ్మతంగా నన్ను అంగీకరింపచేస్తే నా ఈ పట్టు వస్త్రాలను విడిచిపెట్టి కాషాయం ధరిస్తాను. శిఖాయజ్ఞోపవీతాలను విడిచి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తాను. ఇది నా యొక్క ప్రతిజ్ఞ. ఇట్టి సభలో జయాపజయాలు నిర్ణయించే అధికారం నా యొక్క అర్ధాంగి ధర్మపత్ని అయిన ఉభయభారతికి మాత్రమే ఉంది అన్నాడు మండనమిశ్రుడు. శంకర మండనమిశ్రుల వాద ప్రతివాదములను విని సత్యాసత్యములు నిర్ణయించుటకు ఉభయభారతి కూడా తన యొక్క అంగీకారాన్ని ప్రకటించింది. ఉభయములు తన యొక్క వాద ప్రతివాదములు ప్రారంభించవచ్చును అని అనుమతిని ఇచ్చింది. సభలోని వారందరూ సర్వేంద్రియాలను చెవులను చేసుకొని వినటానికి సిద్ధమయ్యారు. అయితే సభాధ్యక్షురాలైన ఉభయభారతి స్వచ్ఛమైన గృహిణి. ఇంటిలో తన భర్తకు అతిథులకు సేవ చేసి మృష్టాన్నమును అందించవలసిన బాధ్యత ఆమెకి ఉంది. కావున రోజంతా సభలో కూర్చొని వారి వాదనలు వింటే గృహిణీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేదు. అందువల్ల ఆమె 2 పూలదండలను తెప్పించి శంకరులకి మండనమిశ్రులకి కంఠసీమలో అలంకరింపజేసింది. తాను అవకాశమున్నంత వరకు వారి వాదనలు వింటాను అని మాట ఇచ్చింది. ఎవరి మెడలోని దండ వాడిపోతే వారు పరాజితులైనట్లుగా ప్రకటించవలసి వస్తుందని ప్రకటిస్తానని పలికింది. ఆమె యొక్క తపశ్శక్తికి ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయారు. వాద ప్రతివాదులు కూడా ఆమె యొక్క నిర్ణయాన్ని అంగీకరించి తమ యొక్క వాదములను ప్రారంభించారు. సాక్షాత్ బ్రహ్మదేవుని అంశతో అవతరించినవాడు మండనమిశ్రుడు. కైలాసవాసి అయిన పరమేశ్వరుని అంశతో అవతరించినవాడు శ్రీ శంకర యతీంద్రులు. ఉభయభారతి సరస్వతి స్వరూపిణి. ఇంతటి శక్తి సామర్థ్యాలు కల వారి వాద ప్రతివాదనలను వినుటకై 7 ఋషులు, యోగులు, దేవతలు అందరూ యోగ శరీరాన్ని ధరించి ఎవ్వరికీ కనిపించకుండగా సభామండపంలో ఆసీనులై శంకర మండనమిశ్రులను తృప్తిగా సాదరంగా చూస్తున్నారు. వైదిక కర్మానుష్ఠాన తత్పరుడైన మండనుడు లోకంలో కర్మతత్పరత తగ్గిపోతోంది అని బాధపడుతున్నాడు. కర్మాతీతమైన జ్ఞాన సముపార్జన ముఖ్యమని, దానిని సంపాదించుటకు శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ప్రయత్నించాలి కానీ వైదిక కర్మలలో మునిగిపోకూడదు అని వాదించువాడు శంకరయతి. 2 ప్రతిపాదనలను వేదం అంగీకరించింది. అందులో ఏది ముఖ్యమైందో వీరిరువురి వాదోపవాదాల వల్ల సమాజానికి తెలిసి లోక కళ్యాణకారకమవుతుంది. యజ్ఞపురుషుడైన పరమాత్మయే సర్వ ప్రాణికోటికి జీవనాధారం అనేవాడే మండనుడు. జీవాత్మకు పరమాత్మకు అభేదమును ప్రతిపాదించువాడు శంకరుడు. దీనికి ప్రత్యక్ష ప్రమాణాలు ఉండవు. ఇందుకు శాస్త్రములే ప్రమాణములు. ఇట్టి సత్యాసత్యములను తెలుసుకొనుటకై దేవతలు, పండితులు, జ్ఞానులు అందరూ ఎదురు చూస్తున్నారు. వైదిక కర్మలను విధిగా ఆచరించాలి అని వేదంలో ఎన్నో ప్రమాణాలను మండనుడు చూపిస్తున్నాడు. కర్మకాండ మోక్షానికి మార్గం కాదని, అది ఒక్క సాధనమని, సాధనం ఎప్పుడూ సాధ్యం కాదు అని ఉపనిషత్తుల ఆధారంగా శంకరయతి మండనమిశ్రుని ప్రతి వాక్యాన్ని అత్యంత చమత్కారంగా వేద ప్రామాణ్యంతో నిరాకరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు. వేదములు స్వతఃప్రమాణములు అంటున్నాడు మండనుడు. శంకరులు దానిని అంగీకరిస్తూనే వేదాలకు అతీతమైనది వేదాంతమని ఉపనిషత్తుల ఆధారంతో దానిని నిరూపిస్తున్నాడు. జయమెవ్వరిని వరిస్తుందో గ్రహించు స్థితిలో ప్రజలున్నారు. సభాధ్యక్షురాలైన ఉభయభారతి ఇరువురి మాటలను యథావకాశంగా చిరునవ్వుతో వింటూ ఆనందిస్తోంది.
వాదోపవాదములను చేస్తున్న శంకర మండన మిశ్రులకు పరస్పర ఆవేశకావేశములు లేవు, పరస్పర వైర బుద్ధి లేదు, కోపతాపాలు లేవు. కానీ వారికి గల విజ్ఞానాన్ని ప్రదర్శించి లోకానికి సత్యాన్ని నిరూపించి నిర్ధారణ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కర్మకాండ యొక్క ప్రాధాన్యాన్ని మండనుడు విభిన్న ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్నాడు. దానిని ఖండిస్తూ జ్ఞానకాండ యొక్క గొప్పతనాన్ని శంకరులు ప్రతిష్ఠిస్తున్నారు. వారి వారి వాదోపవాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇద్దరూ సమయస్ఫూర్తితో ఒకరిపై మరొకరు శాస్త్ర బాణాలను సంధిస్తున్నారు. రోజు రోజుకు శంకరుల వారి వాదన బలంగా పెరిగి ప్రజల మన్ననలను అందుకుంటోంది. మండనుడు చెప్పిన ప్రతి మాటను శంకరుడు వెంటనే ఖండిస్తున్నాడు. శంకరుడు వేయు కొన్ని ప్రశ్నలకు మండనుడు మౌనంగా ఉండిపోతున్నాడు. దిక్కులను చూస్తూ ఆకాశమందరి నక్షత్రాలను లెక్కిస్తున్న వాని వలె మండనుడి ముఖకాంతి తగ్గిపోతోంది. శంకరుడు మధ్యందిన మార్తాండుని వలె ప్రకాశిస్తున్నాడు. మండనుడు తన వాద పటిమలో బలహీనుడవుతున్నాడు అని ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ ఆయన మెడలో మాల వాడటం లేదు, స్వచ్ఛంగా ప్రకాశిస్తూనే ఉంది. కానీ మండనుడు తన ఓటమిని అంగీకరించలేదు. తన బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించి శంకరునిపై నేరుగా వాక్యుద్ధాన్ని ప్రకటించాడు. శంకరుని సిద్ధాంతంపై అనేక ప్రశ్నలను సంధించాడు. ఆచార్యస్వామి, మీరు జీవేశ్వరులకు భేదం లేదు అంటున్నారు. అవి ఒకటే, రెండు కాదు అంటున్నారు కదా. కానీ తత్వజ్ఞానం తెలియని వాళ్లకు అవి రెండుగానే కనిపిస్తాయి. వాస్తవంలో కూడా ఒకటిగానే ఉన్నాయి. పైగా అదెంతో గొప్పదని, చావు పుట్టుకలు లేని మోక్షాన్ని ఇస్తుందని చెప్తున్నారు. అందుకు ప్రమాణాలు లేవు. పరమాత్మ నిత్యశుద్ధ బుద్ధమైంది అంటున్నారు. ఉపనిషత్తులు పురుషార్థాన్ని తెలియపరచకపోవటం వల్ల వాటి ప్రయోజనం శూన్యమే కదా. దాన్ని మేమెలా అంగీకరిస్తాము? మీరెంత గడుసుగా మాట్లాడినా ప్రత్యక్ష ప్రమాణాలు చూపలేకపోతున్నారు కదా. మీరు చెప్పిన ప్రమాణాలు స్వతః ప్రమాణాలు కావు, మీ బుద్ధిబలంతో ప్రతిపాదిస్తున్న ప్రమాణములు. స్వతః ప్రమాణములు కాని వాటిని మేము అంగీకరించం. అందువల్ల మీరు చెప్తున్న జీవేశ్వర అభేదవాదం నిరాధారమైంది. దానికి స్వతః ప్రమాణం లేకపోవటం వల్ల నేను అంగీకరించను అని మండన మిశ్రుడు జీవేశ్వర అభేదవాదాన్ని సమగ్రంగా ఖండించాడు. శంకరాచార్య స్వామి మండనుని వాదనను శ్రద్ధగా విన్నారు. చిరునవ్వులు నవ్వి ఆయన మాటలను తిరస్కరించారు. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారి అనుభవాలను ఉదాహరణగా చూపించారు. పంచభూతముల యొక్క తన్మాత్రములైన రూప రస గంధాదులను వివరించారు. మానవునకు గల జ్ఞానేంద్రియాలకు పంచభూతములకు గల సమీకరణాన్ని విశదీకరించారు. జడములకు అజడములకు గల భేదభావాన్ని విపులీకరించారు. ఆ రెండిటికి గల సామ్యమును తెలియజేశారు. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్యములలో గల తత్వాన్ని సుస్పష్టంగా సమగ్రంగా ఉపదేశించారు. శంకరులు చెప్పిన దానిని మండన మిశ్రుడు కాదనలేకపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. తల వంచుకొని కూర్చున్నాడు. ఆశ్చర్యం! శంకరుని మెడలో ఉన్న మాల దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. మండన మిశ్రుని మెడలో ఉన్న మాల వాడిపోయి నిర్జీవంగా ఉంది. జయాపజయాలు ప్రకటించవలసిన అవసరం ఉభయ భారతికి లేకపోయింది. ఆమె యొక్క తపశ్శక్తిని అందరూ గుర్తించారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కరతాళ ధ్వనులు చేశారు. వారి యొక్క ఆనందాతిరేకపూర్ణ ఉత్సాహం కైలాసం వరకు వ్యాపించింది. వాద ప్రతివాదములలో శంకరునితో తాను వాదించలేక ఓడిపోయినందులకు మండన మిశ్రుడు బాధపడలేదు. కొన్ని సందేహాలు మండనుని మనస్సును పట్టి పీడిస్తున్నాయి. తాను నమ్మిన వైదిక సిద్ధాంతం సత్యం కాదు అనుటకు కూడా ఆయన మనస్సు అంగీకరించలేదు. జైమిని మహర్షి ప్రతిపాదించిన పూర్వమీమాంసా సిద్ధాంతం దోషభూయిష్టమనుటకు అతడు సిద్ధంగా లేడు. అందువల్ల తన సందేహాలన్నీ నేరుగా శంకరుల వారి వద్దనే ప్రస్తావించదలిచాడు మండనుడు. ఆచార్యవర్య, ఇంతవరకు నా జీవితమంతా కర్మసిద్ధాంతం మీదనే నడిచింది.
వేదము చెప్పిన క్రతువులన్నింటినీ నేను చేశాను. ఎంతమంది చేతనో యజ్ఞములను చేయించాను. నేను ఓడిపోతున్నాను అనే బాధ నాకు లేదు. మహానుభావుడైన జైమిని మహర్షి యొక్క పూర్వమీమాంస సిద్ధాంతాలన్నీ మంట కలిసిపోతున్నాయే అని మాత్రమే బాధపడుతున్నాను. వైదిక కర్మాచరణం చేయని వాడు మహాపాపాత్ముడు అని జైమిని మహర్షి నిష్కర్షగా చెప్పాడు. మరి ఆయన మాటలు కూడా అసత్యాలేనా? నా సందేహాన్ని తీర్చండి అన్నాడు. శంకరుల వారి ముఖం గంభీరంగా మారిపోయింది. కంఠంలో దృఢత్వం తాండవిస్తోంది. ఇది చాలా చిక్కు ప్రశ్న. మండనుని సందేహం తీర్చవలసిన బాధ్యత తనపై ఉంది. ఇది మండన మిశ్రునికి సంబంధించింది కాదు, వైదిక కర్మాచరణ నిష్ఠాగరిష్ఠులైన వారందరి యొక్క మనస్సులోని ఆవేదన అని గ్రహించారు శంకరులు. మండన మిశ్ర, ధర్మ విరుద్ధంగా జైమిని మహర్షి మాటలాడడు. ఆయన చెప్పిన సూత్రాలకు అర్థం గ్రహించటంలో కొంతమంది తప్పుద్రోవన పయనించారు. ఆయన వ్రాసిన సూత్రాలను సరిగా అర్థం చేసుకోలేక దోషాన్ని ఆయనకు ఆపాదించటం న్యాయమా? కర్మిష్ఠులైన వారు కర్మలను చేస్తూనే ఉండాలి. వేదాంతులకు వైదిక కర్మలు చేయటం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అట్టి చిత్తశుద్ధి గల వారికి జ్ఞాన మార్గం సూచిస్తుంది. వైదిక కర్మలైన యజ్ఞయాగములను తప్పకుండా నిర్వర్తించాలి. వాటిలో మనస్సును స్థిరంగా ఉంచాలి. మానసిక దోషాలను పోగొట్టుకోవాలి అని పూర్వమీమాంస రహస్యాలను ఉపదేశించారు. మండన మిశ్ర, జైమిని మహర్షి చెప్పిన మార్గమంతా ఉపనిషత్తులను అనుసరించియే ప్రస్తావిస్తోంది. వైదిక కర్మలు ఆచరిస్తే గాని మానవులలోని మాలిన్యం పోదని ఆయన వైదిక కర్మాచరణ ప్రాముఖ్యాన్ని ఉపదేశించారు. కర్మలు చేస్తే స్వర్గారోహణ ఫలం లభిస్తోందని, ఇహలోక సుఖాల కంటే పరలోక సుఖాలు చాలా ఉంటాయని ఆశ చూపించాడు. తత్వోపదేశం చేయటం, దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించటం అనేది అందరికీ లభ్యమయ్యే విషయం కాదు. అధికారం లేని వారికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించకూడదు. అందువల్ల జైమిని మహర్షి యజ్ఞయాగాదుల యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కానించాడు. యజ్ఞములు చిత్తచాంచల్యాన్ని పోగొట్టి దృఢత్వాన్ని కలిగిస్తాయి. అనేక రకములైన వ్రతములు, నియమాలు ఇంద్రియ నిగ్రహత్వాన్ని అలవాటు చేస్తాయి. అందువల్ల ఆచార వ్యవహారాదులను ఉపదేశించాడు. బ్రహ్మచర్యాది నియమములు కలవారికి మాత్రమే ఆత్మజ్ఞాన ఫలం లభిస్తుంది. ఆత్మజ్ఞానమే మోక్షము. అదియే జీవేశ్వర సంయోగం. యజ్ఞములు మోక్ష సాధనాలు. వేదాంతులు యజ్ఞయాగాది కర్మలను నిరసించరు. వారి యందు గౌరవ భావం వారికి ఎక్కువ. కానీ అదే ముఖ్యమంటే అంగీకరించరు. కావున జైమిని మహర్షి ఉపదేశించిన పూర్వమీమాంసా శాస్త్రమంతా వేదాంతాన్నే బోధిస్తుంది. వేదాంత తత్వమును బోధించుటయే జైమిని మహర్షి యొక్క ఉద్దేశ్యం. దానిని గ్రహించుటయే నీవు చేయవలసిన పని అని శంకరులు జైమిని మహర్షి యొక్క మనస్సును, పూర్వమీమాంసా శాస్త్ర సారమును ఉపదేశించి మండనుని సందేహాలను నివారించాడు. మండన మిశ్రుని మనస్సులో ఇప్పుడు ఎట్టి సందేహాలు లేవు. ఓడిపోయాననే బాధ ఆయన ముఖంలో ఎక్కడా కనిపించటం లేదు. కానీ సత్యం తెలిసిందనే ఆనందంలో మండన మిశ్రుని యొక్క ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అనంతరం మండన మిశ్రుడు పలు విధాలుగా జైమిని మహర్షిని స్తుతించాడు. ఇంతవరకు తాను చేసిన తప్పును క్షమించమని ప్రార్థించాడు. తన శిష్యుడైన మండన మిశ్రుని ప్రార్థనను ఆలకించిన జైమిని మహర్షి మండనుణ్ణి ఆశీర్వదించారు. అద్వైత తత్వ విజ్ఞానంతో మండనుడు ఆనందసాగరంలో మునిగిపోతున్నాడు. తన ఎదురుగా ఉన్న శంకరాచార్య స్వామిని పలు విధాలుగా స్తుతించాడు. ఆయనకు పాదాభివందనం చేసి మౌనంగా నిలబడ్డాడు. సభాధ్యక్షురాలైన ఉభయభారతి సభ పూర్తి అయిపోయినట్లు ప్రకటించింది. వాదోపవాదములలో శంకరుడు అద్వితీయ ప్రతిభను కనపరిచాడని నిండు సభలో కొనియాడింది. సభను ముగించి అందరికీ సెలవు పలికింది. సభలోని వారందరూ జరిగిన విషయాలను మననం చేసుకొని ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. భిక్షకై తన ఇంట ఉన్న శంకరుని ఉభయభారతి పలు విధాలుగా గౌరవించింది. భిక్షా కార్యక్రమాలు పూర్తి కావించి తమ యొక్క జన్మరహస్యాన్ని శంకరులకు తెలియజేసింది.
వేదాంత విద్యను ప్రచారం చేస్తున్న శంకరాచార్య స్వామిని పలు విధాలుగా కొనియాడింది. శంకరాచార్య స్వామికి మండన మిశ్రునికి వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో వందల సంఖ్యలో పండితులందరూ వారిరువురి సంభాషణ చాతుర్యాన్ని విని ఆనందిస్తున్న సభామండపంలో మండన మిశ్రుడు అక్కడనే ఉన్నప్పుడు శంకరాచార్య స్వామి ఉభయ భారతిని ప్రత్యేక దృష్టితో చూశారు. శంకరులు తనను సాభిప్రాయంగా చూస్తున్న విషయాన్ని ఉభయ భారతి కూడా గ్రహించింది. వాద ప్రతివాదములన్నీ అయిపోయిన తర్వాత శంకరునికి అందరూ జయజయధ్వానాలు పలుకుతూ ఉండగా ఉభయ భారతి శంకరులకు నమస్కరించి, ఆచార్యవర్య, మీ చూపులోని భావం నాకు అర్థమైంది. నా చిన్నతనంలోని పెద్దల మాట నిజమైంది. ఈ సంఘటన మీకు తెలియజేస్తాను, మన్నించండి అని అంది. చిన్నతనంలో నేను మా అమ్మగారి వద్దనే ఉన్నప్పుడు జడలధారి అయిన ఒక బైరాగి మా ఇంటికి వచ్చాడు. దేదీప్యమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ మునికి మా అమ్మగారు అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించి పూజించారు. తాపసోత్తమ, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వారు మీరు. భవిష్యత్తును అద్దంలో చూపించినట్లుగా చెప్పగల సమర్థులు. నాకు ఒక్కతే కుమార్తె, మాయ మర్మాలు తెలియని అమాయకురాలు. ఈ పిల్ల గురించి నేను బెంగ పెట్టుకున్నాను. మా అమ్మాయికి ఎవరితో వివాహం అవుతుంది? ఏ ఇంటికి గృహలక్ష్మిగా వెళ్తుంది? ఈమెకు సంతానయోగం ఉందా లేదా? పుట్టింటి వారిని, అత్తమామలకు గౌరవాన్నిచ్చే పనులు చేయగలదా లేదా అని అడిగింది. అంతటా ఆ మునీశ్వరుడు క్షణకాలం ధ్యానించి, అమ్మా, రాబోవు కాలంలో నాస్తిక మతాలు విజృంభిస్తాయి. ఆస్తికవాదులు తక్కువైపోతారు. వైదిక మతం నీరసించిపోతుంది. వైదిక కర్మలు చేయువారు కరువైపోతారు. అట్టి సమయంలో సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మయే బ్రాహ్మణ కుమారులుగా జన్మిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరుని పొందినట్లుగా నీ యొక్క కుమార్తె ఆయనకు భార్య అవుతుంది. వారిరువురు అనంతమైన భోగాలు అనుభవిస్తారు. ధనధాన్యాదులతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. సమాజంలోని వారందరూ ఈ దంపతులను, ఆది దంపతులను గౌరవించినట్లుగా గౌరవిస్తారు. కొంతకాలానికి వేదాంత విద్య కనుమరుగైపోతుంది. అట్టి సమయాన కైలాసనాథుడే శంకరాచార్య స్వామిగా అవతరిస్తాడు. అద్వైత మత స్థాపన చేస్తాడు. తన యొక్క సిద్ధాంతాన్ని అమలు చేయుటకై నీ అల్లుడైన వానితో శాస్త్రవాదము జరుపుతాడు. చివరకు యతీంద్రుల వాదనలో సత్యముండుటచే ఆయన విజయం సాధిస్తాడు. నీ యొక్క అల్లుడు విరాగి అయి శంకరాచార్య స్వామిని శరణు వేడుతాడు అని ఆ రోజు మునీశ్వరుడు చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి కదా అని ఆలోచిస్తున్నాను అంది ఉభయ భారతి. ఆచార్యవర్య, మహాత్ముడైన మండన మిశ్రుడు మీ చేత జయింపబడి మీకు శిష్యుడయ్యాడు. అంత మాత్రం చేత మీరు జయించినట్లు కాదు. మీకు సంపూర్ణమైన జయం లభించింది అని సంతోషించకండి. నేను ఆయన యొక్క అర్ధాంగిని, అనగా నా పతిదేవునిలో నేను సగభాగాన్ని. నా యొక్క భర్త ఓడిపోవటం వల్ల మీకు విజయంలో సగభాగం మాత్రమే లభించింది. అందువల్ల ఇది పూర్తి జయం అనిపించుకోదు. నన్ను కూడా వాదనలో ఓడించినప్పుడే మీకు సంపూర్ణ జయం కలుగుతుంది. మీ యొక్క మహిమ అతీతమైంది. మీ యొక్క పాండిత్యం అపారమైంది. మీ యొక్క వాగ్ధాటి సాటి లేనిది. మీ యొక్క యుక్తులు, హేతువులు నిరుపమానాలు. అట్టి మీదో వాదించవలెనని నా మనస్సు తహతహలాడుతోంది. ఉభయ భారతి యొక్క వాక్ప్రవాహాన్ని విని శంకరులు విస్తుపోయారు. క్షణకాలంలో యథాస్థితికి వచ్చి, అమ్మా, నాతో వాదించాలనే నీ యొక్క కోరిక సరైంది కాదు. స్త్రీలతో వేదాంగములలోని విషయాలు చర్చించలేం కదా. స్త్రీమూర్తి చేత వేదవాక్యాలను పలికించి ఆమెతో వాదించుట అనేది నా యొక్క జీవితంలో గొప్ప అపకీర్తిగా మిగిలిపోతుంది అని శంకరులు తన మనస్సులోని అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలియజేశారు. శంకరుల అభిప్రాయాన్ని చిరునవ్వుతో సున్నితంగా తిరస్కరించింది ఉభయ భారతి. యతీశ్వర, బహుశాస్త్రవిధులైన మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదు. నీ యొక్క మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేను కూడా సర్వశాస్త్రములు చదివిన దానినే. మీరు చెప్పిన వాక్యాలు వినుటకు యథాతథంగా లేవు కదా.
కొందరు వ్యాఖ్యాతలు విపరీతమైన అర్థాలతో ఇట్టి వాదనను ప్రచారంలోనికి తీసుకొని వచ్చారు. పోనీ మీరు చెప్పిన మాటలను నేను అంగీకరిస్తాను. నేను మీతో శాస్త్రముల యొక్క వేదముల యొక్క చర్చ చేస్తానని అనలేదే. సమస్తమైన ప్రజలకు ఉపయోగకరమైన మోక్షదాయకమైన ఆనందదాయకమైన మత విషయకములు సిద్ధాంతముల మీద కదా చర్చించవలసింది అని అంది. ఆచార్యవర్య, మీకు తెలియజేయనంత జ్ఞానము కలదానను కాదు, మన్నించండి. జనక మహారాజు యొక్క సంస్థానంలో గార్గి అను స్త్రీమూర్తి యాజ్ఞవల్క మహర్షితో వాదించినట్లు బృహదారణ్యక ఉపనిషత్తులో స్పష్టంగా ఉంది కదా. వారి వాద ప్రతిపాదనలలో గార్గి ఓడిపోయి యాజ్ఞవల్కుడు గెలిచి ఉండవచ్చు, కానీ వాద ప్రతివాదములు జరిగాయి కదా. సులభ అనే స్త్రీమూర్తి సాక్షాత్ జనక మహారాజుతో వాదించి తన శాస్త్ర జ్ఞానమును సర్వులకు తెలియజేసింది కదా. ఇట్టి విషయాలన్నీ మీకు తెలియనివి కావు. మీతో వాదించుటకు నా యొక్క మనస్సు పరితపిస్తోంది, కావున తప్పక నాతో వాదించవలసి ఉంటుంది అని తన అభిప్రాయాన్ని నిష్కర్షగా సోపపత్తికంగా తెలియజేసింది. ఉభయ భారతి యొక్క వాదములోని సత్యాన్ని శంకరులు కాదనలేకపోయారు. ఆమెతో వాదించుట దోషం కాదని, అది తన యొక్క కీర్తిని పెంచుతుంది అని గ్రహించారు. ఆడ మగ అను భేదం శరీరానికే గాని జీవునికి కాదు కదా అని గ్రహించిన వారిరువురు వాదనకు తమ అంగీకారాన్ని పరస్పరం తెలియజేసి అభినందించుకుంటున్నారు. జై గురుదత్త.